జ్యోతి మల్హోత్రా ఒక నార్మల్ లుకింగ్ యూట్యూబర్, 3.7 lakh యూట్యూబ్ సబ్స్క్రైబర్స్, 1 lakh ప్లస్ ఇన్స్టా ఫాలోవర్స్, బాలి, ఇస్తాన్బుల్, ప్యారిస్ అండ్ ఎస్ ఈవెన్ పాకిస్తాన్ లాంటి ప్లేసెస్ ని కూడా డాక్యుమెంట్ చేసిన ఒక ఫేమస్ ట్రావెల్ బ్లాగర్. అయితే ఇప్పుడు ఆమె జైల్లో ఉంది, నాట్ యాజ్ ఏ ట్రావెలర్ బట్ యాజ్ ఏ సస్పెక్టెడ్ స్పై ఫర్ పాకిస్తాన్. భారతీయ న్యాయ సంహిత ప్రకారంగా అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద జ్యోతిని అరెస్ట్ చేశారు. ఇదొక ర్యాండమ్ అరెస్ట్ కాదు, ఇట్స్ ద బిగినింగ్ ఆఫ్ సంథింగ్ మచ్ డీపర్. ఇండియాలో పాకిస్తాన్ ఐఎస్ఐ యొక్క ఇన్విజిబుల్ స్పై నెట్వర్క్ అనేది ఎక్స్పోజ్ అయింది. జ్యోతి మల్హోత్రా లాస్ట్ పాకిస్తాన్ ట్రిప్ మార్చ్ లో జరిగింది. అయితే ఆ ట్రిప్ ఫొటోస్ లో వన్ వైరల్ ఫోటో షోస్ హర్ విత్ మరియం నవాజ్, పాకిస్తాన్ పంజాబ్ సీఎం. ఈ ఫోటో వైరల్ అయ్యాక ఇంటెలిజెన్స్ అఫీషియల్ స్టార్టెడ్ డిగ్గింగ్ and they found disturbing links. Authorities prakaram Jyoti was in contact with a Pakistani diplomat from their high commission in Delhi. ఈ డిప్లొమాట్ ని పెహల్గామ్ అటాక్ తర్వాత ఇండియా నుంచి ఎక్స్పెల్ చేశారు. అంతేకాదు ఆమె పాకిస్తాన్ ట్రిప్స్ అన్ని కూడా ఫుల్లీ స్పాన్సర్డ్ గా ఉండేవి. సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ ని షేర్ చేసింది. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ షీ వాస్ బీన్ గ్రూమ్డ్ యాజ్ ఎన్ ఇంటెలిజెన్స్ అసెట్ బై పాకిస్తాన్ ఐఎస్ఐ. ఇదొక థ్రిల్లర్ స్టోరీలు అనిపించవచ్చు, కానీ ఇది నిజం. అండ్ షీఈ్ నాట్ ద ఓన్లీ వన్. కామన్ పీపుల్ ఫ్రమ్ డిఫరెంట్ వాక్స్ ఆఫ్ లైఫ్, ఒక బిజినెస్ మ్యాన్, ఒక టెకీ, ఒక స్టూడెంట్, ఒక సెక్యూరిటీ గార్డ్, ఆల్ అక్యూజ్డ్ ఆఫ్ వన్ థింగ్, స్పైయింగ్ ఫర్ పాకిస్తాన్. ఈ కొన్ని రోజుల్లో 3 రాష్ట్రాల నుంచి 11 మందిని అరెస్ట్ చేశారు. వీళ్ళల్లో ఎవరు కూడా స్పైస్ లా కనిపించరు. దే లుక్ జస్ట్ లైక్ యూ అండ్ మీ. అండ్ దట్స్ వాట్ మేక్స్ దిస్ స్కేరీ. ఉత్తరప్రదేశ్ లో షాజాద్ అనే బిజినెస్ మ్యాన్ ని అరెస్ట్ చేశారు. ఆన్ పేపర్ బార్డర్ ట్రేడ్ బిజినెస్ మ్యాన్, రియాలిటీ ఐసిస్ పాయింట్ మ్యాన్. ఇండియన్ సిమ్ కార్డ్స్ ని పాకిస్తాన్ కి పంపించడం, ఇండియన్ రూపీస్ సెల్ చేయడం, ఐఎస్ఐ కి పీపుల్ రిక్రూట్ చేయడం లాంటి పనులు చేసేవాడంట. ఒక పోస్ట్ గ్రాడ్యుయేట్ స్టూడెంట్ మిలిటరీ బేసిస్ మీద ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి పాకిస్తాన్ కి పాస్ చేసేవాడంట. ఇంకా షాకింగ్ విషయం ఏంటంటే ఒక టెకీ అయితే ఓన్ యాప్ ని డెవలప్ చేసి పాకిస్తాన్ హ్యాండ్లర్స్ తో కాంటాక్ట్ లో ఉండేవాడంట. అండ్ ఇలాంటి కేసెస్ ఈజ్ ఇన్ ది ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. లెట్స్ రివైండ్ టు 2010. ఇండియాకు ఒక పెద్ద షాక్ ఇచ్చిన కేసు జరిగింది, ఇన్వాల్వింగ్ an IFS ఆఫీసర్ నేమ్డ్ మాధురి గుప్తా. ఆల్మోస్ట్ 30 years సర్వీస్ లో ఉన్న మాధురి గుప్తా ఇండియన్ హై కమిషన్ లో సెకండ్ సెక్రటరీగా పాకిస్తాన్ లో వర్క్ చేసింది. ఉర్దూలో ఫ్లూయెన్సీ వలన ఆమెని పాకిస్తాన్ లో అసైన్ చేశారు. ప్రెస్ అండ్ ఇన్ఫర్మేషన్ వింగ్ లో ఉండేవారు. కానీ అక్కడ షీ వాజ్ అలెజెడ్లీ హనీ ట్రాప్డ్ బై పాకిస్తానీ ఇంటెలిజెన్స్ ఆపరేటివ్స్. రొమాంటిక్ రిలేషన్స్ లో పడిపోయి ఐఎస్ఐ అఫీషియల్స్ కి సెన్సిటివ్ ఇన్ఫర్మేషన్ లీక్ చేసింది. సస్పిషన్ వచ్చాక ఇండియన్ ఏజెన్సీస్ తనని ఢిల్లీకి పిలిచారు ఒక సార్క్ సమిట్ ఎక్స్క్యూజ్ తో. కానీ వచ్చాక ఇమీడియట్ గా అరెస్ట్ చేశారు. ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది ఏంటంటే ఆమె ఇద్దరు ఐఎస్ఐ ఆపరేటివ్స్ తో రెగ్యులర్ గా కాంటాక్ట్ లో ఉండేది అండ్ కాన్ఫిడెన్షియల్ ఇండియన్ ఇన్ఫర్మేషన్ ని పాకిస్తాన్ కి పాస్ చేసిందని. 2018లో ఢిల్లీ కోర్టు మాధురి గుప్తాని అఫీషియల్ సీక్రెట్స్ యాక్ట్ కింద గిల్టీ అని డిక్లేర్ చేసి 3 years జైల్ సెంటెన్స్ ఇచ్చింది. అండ్ అప్పుడు కోర్టు చెప్పింది ఒకటే, ఆమె యాక్షన్స్ వల్ల నేషనల్ సెక్యూరిటీకి హ్యూజ్ థ్రెట్ వచ్చిందని. 2021లో వైల్ హర్ అపీల్ వాజ్ స్టిల్ పెండింగ్, మాధురి గుప్తా పాస్డ్ అవే. ఆమె జర్నీ ఒక వార్నింగ్ లా ఉండాలి. ఈవెన్ ట్రైన్డ్ డిప్లొమేట్స్ if emotionally exploited can become tools for enemy nations. జ్యోతి మల్హోత్రా కేసులో కూడా సేమ్ ప్యాటర్న్ అనేది కనిపిస్తూ ఉంటుంది, గ్రూమింగ్, మ్యానిపులేషన్ అండ్ బిట్రేయల్. అండ్ దట్స్ వాట్స్ మేక్ దిస్ కేసెస్ నాట్ జస్ట్ ట్రాజిక్ బట్ డేంజరస్. పాకిస్తాన్స్ ఐఎస్ఐ ఇంటర్ సర్వీసెస్ ఇంటెలిజెన్స్ 1948 లో స్టార్ట్ అయింది. ఈ ఏజెన్సీ డికేట్స్ గా ఇండియా పైన ఒక సీక్రెట్ వార్ అనేది నడిపిస్తుంది. అండ్ వీళ్ళ టాక్టిక్స్ లో ఇంకొక యాంగిల్ అంటే యంగ్ స్టూడెంట్స్ ని టార్గెట్ చేయడం. అందులో భాగంగానే కొన్ని ఇయర్స్ బ్యాక్ జరిగిన సంఘటన ఇది. ఐఐటిలో చదివిన స్టూడెంట్ ఐసిస్ టెర్రరిస్ట్ గ్రూప్ లో కలవాలనుకున్నాడు. తౌసిఫ్ అలీ ఫరూకీ, ఒక 4th year బయోటెక్నాలజీ స్టూడెంట్ అట్ ఐఐటి గువాహటి, వాజ్ రీసెంట్లీ అరెస్టెడ్ బై అస్సాం పోలీస్. ఐసిస్ ని సపోర్ట్ చేస్తున్నానని క్లియర్ గా చెప్పేలా సోషల్ మీడియాలో తన స్టాండ్ ని రివీల్ చేశాడని ఇన్వెస్టిగేషన్ లో బయటపడింది. ఈ ఇన్సిడెంట్ లో షాకింగ్ ఎలిమెంట్ ఏంటంటే తౌసిఫ్ ఢిల్లీ నుంచి వచ్చిన ఒక బ్రైట్ స్టూడెంట్. తన ఫస్ట్ అటెంప్ట్ లోనే ఐఐటి ఎంట్రన్స్ ఎగ్జామ్ ని క్లియర్ చేసి ఒక ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ లో సీట్ సంపాదించాడు. కానీ తను ఐసోలేషన్ లో ఉండడం, క్యాంపస్ లో ఫ్రెండ్స్ లేకుండా సాలిటరీ లైఫ్ లీడ్ చేయడం వల్ల ఎక్స్ట్రీమిస్ట్ ఐడియాలజీస్ కి వల్నరబుల్ గా అయినట్టు కనిపిస్తుంది. పోలీస్ ఇన్వెస్టిగేషన్ లో తౌసిఫ్ హాస్టల్ రూమ్ లో ఐసిస్ ఫ్లాగ్ కి సిమిలర్ గా ఉన్న బ్లాక్ ఫ్లాగ్ ని, కాన్ఫిడెన్షియల్ డాక్యుమెంట్స్ ని సీజ్ చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ లింక్డ్ఇన్ లో ఓపెన్ లెటర్ పోస్ట్ చేసి ఐసిస్ జాయిన్ అవడానికి రీజన్స్ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అస్సాం పోలీస్ స్పెషల్ టాస్క్ ఫోర్స్ తనని అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ కింద అరెస్ట్ చేశారు. ఈ కేసులో ఐసిస్ రిక్రూట్మెంట్ స్ట్రాటజీస్ లో డిజిటల్ ప్లాట్ఫామ్స్, డార్క్ వెబ్, సోషల్ మీడియా, ఈవెన్ వీడియో గేమ్స్ ని యూజ్ చేసి యూత్ ని బ్రెయిన్ వాష్ చేయడం జరుగుతుందని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. వల్నరబుల్ ఇండివిజువల్స్ ని టార్గెట్ చేసి
ఐడియాలజీతో ఇన్ఫ్లుయెన్స్ చేయడం వల్ల ఈవెన్ టాప్ కాలేజెస్ లో చదివిన స్టూడెంట్స్ కూడా రాడికలైజేషన్ కి ప్రోన్ అవుతున్నారు. టౌసిఫ్ కేసు మనకి చెప్పేది ఏంటంటే ఇంటెలిజెన్స్ అండ్ ఎడ్యుకేషన్ అలోన్ ఆర్ నాట్ సేఫ్ గార్డ్స్ అగేన్స్ట్ రాడికలైజేషన్. ఎమోషనల్ వల్నరబిలిటీస్, ఐసోలేషన్ అండ్ ఎక్స్పోజర్ టు ఎక్స్ట్రీమిస్ట్ కంటెంట్ కెన్ లీడ్ ఈవెన్ ది బ్రైటెస్ట్ మైండ్స్ ఆస్ట్రే. ఈ ఇన్సిడెంట్స్ చూస్తే ఇట్స్ క్లియర్. ఐఎస్ఐ is targeting civilians, influencers, students, businessmen and slowly weaving a spy web inside India. 1990s లో క్రాస్ బార్డర్ ఆపరేటివ్స్, 2000s లో డబుల్ ఏజెంట్స్, 2010 లో మాధురి గుప్తా అండ్ 2013 నుంచి 16లో ఇండియా అరెస్టెడ్ 46 పాకిస్తానీ స్పైస్ అండ్ నౌ ఇట్స్ హ్యాపెనింగ్ అగైన్ బట్ మోర్ సైలెంట్లీ అండ్ మోర్ స్మార్ట్లీ. స్పైస్ ఆర్ నాట్ జేమ్స్ బాండ్ టైప్స్ ఎనీమోర్. వాళ్ళు మనలాగే ఉంటారు, మనలాగే డ్రెస్ వేసుకుంటారు, మనలాగే మాట్లాడతారు కూడా. దట్స్ వై ఇట్స్ హార్డ్ టు క్యాచ్ దెమ్. బ్యాటిల్ ఫీల్డ్ లో బాంబ్స్ లేవనుకుంటున్నాం, కానీ స్పై వార్ సైలెంట్ గా నడుస్తుంది. పాకిస్తాన్ ఐఎస్ఎస్ గేమ్ ఈస్ నాట్ న్యూ, కానీ ఇప్పుడు వాళ్ళు డిజిటల్ వరల్డ్ లో కామన్ సివిలియన్స్ ని టార్గెట్ చేస్తున్నారు. ఇంకా బ్యాటిల్ ఫీల్డ్స్ లోనే కాదు, స్మార్ట్ ఫోన్స్, యాప్స్, సోషల్ మీడియాలో కూడా స్పైయింగ్ జరుగుతుంది. పాకిస్తాన్ ఐఎస్ఏ స్ట్రాటజీ సింపుల్. యూనిఫామ్ లో సోల్జర్స్ కి బదులుగా ఇండియాలో కామన్ పీపుల్ ని రిక్రూట్ చేయడం, వాళ్ళ వీక్నెస్ తో ఆడుకోవడం అండ్ దెన్ టర్నింగ్ దమ్ ఇన్ టు వెపన్స్. ఈ హిడెన్ వార్ లో అలర్ట్ ఉండడం అండ్ అవేర్ ఉండడం ఈజ్ అవర్ ఫస్ట్ డిఫెన్స్. సొసైటీగా మనం అలర్ట్ ఉండడం, యూత్ ని గైడ్ చేయడం అండ్ డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో మిస్ఇన్ఫర్మేషన్ ని కౌంటర్ చేయడం చాలా ఇంపార్టెంట్. కంట్రీని ప్రొటెక్ట్ చేయడం అంటే ఆర్మీలోనే కాదు, మన రెస్పాన్సిబిలిటీ కూడా ఉంది. సో క్వశ్చన్ ఎవ్రీథింగ్, అబ్జర్వ్ కేర్ఫుల్లీ అండ్ నెవర్ ఇగ్నోర్ ఏ రెడ్ ఫ్లాగ్. ఈ మొత్తం ఎపిసోడ్ గురించి మీకేమనిపిస్తుంది? Do let us know in the comments below. So that's all from my side in this video. I hope you like the video. I will catch you in the next one. Until then, this is Uday signing off. You're watching me on Voice of Uday.